నమస్తే, నేను మీ రవి, సిటిజన్ న్యూస్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా గోపాల్పేట్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కర్రోళ్ళ స్వప్న భాస్కర్ గారితో ఉన్నాము. వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాల్పేట్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ కర్రోళ్ళ స్వప్న భాస్కర్ని. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్గా నాకు టికెట్ ఇచ్చి బలపరిచిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు రాజకీయంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? ప్రజాసేవ చేయడానికి ముఖ్య ఉద్దేశం నా హస్బెండ్. తనకున్న ఇంట్రెస్ట్, తన ఉద్యోగరీత్యా చేయలేకపోతున్నాడు. తన ఇంట్రెస్ట్ని చూసి నేను కూడా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ గోపాల్పేట గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? గోపాల్పేట గ్రామ ప్రజలందరూ ఇప్పటికీ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటిక లేకపోవడము, చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కానీ, అలాగే వైకుంఠ రథం లేకపోవడము, అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం కావలసిన మౌలిక సదుపాయాలు లేకపోవడము, అలాగే మహిళా సంఘాలకు సంబంధించిన భవనాలు లేకపోవడము, అలాగే కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం. కాబట్టి ఓటర్లందరూ నాకు ఓటు వేస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మా వంతుగా కృషి చేస్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ప్రతి ఇంట 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకి 2500 ఇస్తానని ఇవ్వకపోవడం, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తులం బంగారం ఇస్తానని ఇవ్వకపోవడం, అలాగే పెన్షన్ 2000 నుంచి 4000కు చేస్తానని చేయకపోవడం, వికలాంగులకు 4000 నుంచి 6000 ఇస్తామని ఇవ్వకపోవడం, అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడం, బిల్లు వేయడం. మళ్ళీ తర్వాత రైతు భరోసా అని చెప్పేసి కౌలు రైతుకు 15,000 ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, అలాగే ప్రతి వరి పంటకు రైతుకి 500 అదనపు బోనస్ ఇస్తామని ఇవ్వకపోవడం, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఇవ్వకపోవడం. ఇలా మోసపూరితమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మీడియా పరంగా మనవి చేస్తున్నాను. చూశారు కదా, ఈరోజు గోపాల్పేట్ గ్రామ బీఆర్ఎస్ అభ్యర్థి వారు చెప్పిన ఈ గ్రామ సమస్యలపైన వారి అభిప్రాయం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అభ్యర్థితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.